యాంకర్‌గా ఎంతోమంది సక్సెస్ అయినటువంటి వారిలో అనసూయ ఒకరు. ఈమె బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్‌గా వ్యవహరిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో బుల్లితెరకు దూరమైనటువంటి అనసూయ వెండితెరపై వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నటువంటి అనసూయ ఎన్నో విభిన్న పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈమె ఇటీవల వచ్చినటువంటి విమానం సినిమాలో ఒక పాత్రలో నటించారు. గతంలో ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు. ఇలా పాత్ర డిమాండ్ బట్టి ఈమె ఎన్నో విభిన్నమైనటువంటి పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇక త్వరలోనే రజాకార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఎంతో ఘనంగా జరిగింది. ఇకపోతే ఈ సినిమాలో కూడా అనసూయ విభిన్న పాత్రల్లో నటించబోతున్నారని, ఈ సినిమాలో ఎలాంటి గ్లామర్‌కి తావు లేకుండా ఈమె పాత్ర ఉండబోతుందని తెలుస్తుంది. ఈ విధంగా అనసూయకు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా మీడియా సమావేశంలో పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇకపై అనసూయ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటారా, స్పెషల్ సాంగ్స్ కూడా చేయరా అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు ఈమె సమాధానం చెప్తూ, నేను ఒక ఎంటర్‌టైనర్‌ని. నేను ఏమాత్రం మారలేదు. నేను నా పాత్రకు అనుగుణంగా సినిమాల్లో నటిస్తూ ఉంటాను. పాత్ర నచ్చితే గ్లామర్ షో చేయడానికి అయినా, స్పెషల్ సాంగ్ చేయడానికి అయినా నేను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా అనసూయ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రజాకార్ అనే మూవీ గురించి నేను చాలా మాట్లాడాలనుకున్నాను. బట్ ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు మాట్లాడడానికి. ఐల్ ట్రై టు మేక్ ఇట్ యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్. బట్ I fail all the time because emotions take over eppudu I naaku. can see that in your eyes already. Raghavendra Rao gariki, thank you so much sir for gracing this occasion and saying those kind and wonderful and powerful words. And Ramohan Das ji, thank you so much sir for coming. And everybody who has come to support, including all the media fraternity, thank you so much. I always keep saying you make and break things. And ఎస్, నేను రజాకార్లో ఒక అద్భుతమైన ఎపిసోడ్ చేయడం జరిగింది. ఒక పాట, ఆ పాటని ఉద్దేశించిన తర్వాత ఫాలోఅప్ సీన్ కూడా. అండ్ ఐ వాజ్ థింకింగ్, ఒకవేళ యాటా సత్యనారాయణ గారు నన్ను అప్రోచ్ చేసి ఉండకపోయి ఉంటే నాకు నా హిస్టరీ గురించి తెలుసుండేది కాదు. అండ్ ఐడ్ లైక్ టు అడ్రస్ ఎవ్రీబడి బికాజ్ నిన్నగాక మొన్న హిందీలో ట్రైలర్ రిలీజ్ అయింది. కంగనా రనౌత్ గారు రిలీజ్ చేయడం జరిగింది. సో నేషనల్ అటెన్షన్ వచ్చింది సడన్గా. అండ్ ఐ బీన్ ఫాలోయింగ్ సమ్ కమెంట్స్ కింద. చాలామంది ఎందుకు గోతులు తవ్వుతున్నారు, వై ఆర్ యూ డిగ్గింగ్ ఓల్డ్ థింగ్స్? ఐ డోంట్ అండర్స్టాండ్ వై దీస్ క్వశ్చన్స్ వర్ నాట్ రేస్డ్ వెన్ వీ వర్ రీడింగ్ అండ్ స్టడీయింగ్ అబౌట్ అవర్ హిస్టరీ అబౌట్ ముఘల్స్. ఇక్కడ ఉండి మనం అట్లాంటప్పుడు వీ షుడ్ నాట్ సెలబ్రేట్ అవర్ బర్త్డేస్. నువ్వు ఎప్పుడో పుట్టినావు, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటావు? వై డూ యూ వాంట్ టు సెలబ్రేట్ ఫెస్టివల్స్? వై డూ యూ వాంట్ టు సెలబ్రేట్ ఎనీథింగ్? అది ఇంతకు ముందు కూడా చెప్పాను, అది మీ అస్తిత్వం. మీరు ఎలా వచ్చారనేది తెలియకపోతే ఎలా ముందుకెళ్తారు? ఎలా ప్రజెంట్లో కూడా ఎలా ఉంటారు? డోంట్ రీడ్ అబౌట్ ఎనీథింగ్. అసలు హిస్టరీ ఎందుకు మనకి? పుస్తకాలు నేను ఎందుకు చదివాను? మనం ఎందుకు చదువుతున్నాం? సో ఈ వితండవాదాలు అనేవి ఎప్పటికీ ఉంటాయి. కానీ ఆస్క్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు సుద్దాల అశోక్ తేజ గారు చాలా మంచి దాని మీద ఫోకస్ పెట్టారు. ఎవ్రీబడి థాట్ ఐ డోంట్ నో, మీ అందరికీ తెలుసు నాకు పొలిటికల్లీ కరెక్ట్గా ఉండడం రాదు, నేర్చుకోవాలని కూడా అనుకోవట్లేదు. బట్ మీరు ఎన్నన్నా చెప్పుకోండి, ఐ నో ఎవ్రీబడి ఇంక్లూడింగ్ అదర్ పార్టీస్, అదర్ రిలీజన్స్, యూ ఆల్ నో డీప్ ఇన్ సైడ్ దట్ దిస్ నీడ్స్ టు బీ ఫోకస్డ్. లెట్ ఇట్ అవుట్. ఎందుకంటే ఇఫ్ అ పర్సన్ లైక్ గూడూరు నారాయణ రెడ్డి గారు ఆ టైంలో అందరినీ, రజాకార్ టైంలో ఎలా అయితే కరేజియస్గా వాళ్ళు ఉండడం వల్లే మనకి స్వేచ్ఛ అనేది దక్కిందో, ఈరోజు ఈయన చెప్పకపోయి ఉంటే, ఈయనకున్న ధైర్యం మనకి చూడడానికి, ఆయనకు సపోర్ట్ చేయడానికి లేకపోతే ఎందుకు? థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. యాటా సత్యనారాయణ గారు, థ్యాంక్స్ అ లాట్ సార్. నాకు ఇంకా నేను ప్రతిసారి మీకు కాల్ చేసి నా మనసులో ఉన్న ఫ్లో ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఆ పాటలో నేను ఉన్నా లేకపోయినా ఎవ్రీ సాంగ్. And I'd like to heartfully thank Beams and Kasarla Shyam garu who wrote Bharati Bharati song. Idantha team effort. మా అందరి టీమ్ ఎఫర్ట్ కూడా ఏంటంటే
ఇప్పుడు హైదరాబాద్లో మన దగ్గర ఏం జరిగిందో తెలుసుకోవాలి అందరూ. యూ హ్యావ్ టు నో యువర్ హిస్టరీ. దిస్ ఈజ్ యువర్ హిస్టరీ, నాట్ వాట్ అలెగ్జాండర్ డిడ్, నాట్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్, నాట్ ఆల్ దాట్. తెలుసుకోండి, బట్ ఇది తెలుసుకోవాలి, ఇంటిని తెలుసుకోండి మొదలు. సో March 1న మీకు మీ జీవితం గురించి ఒక నిజం తెలుసుకోబోతున్నారు మీరంతా. సో ఐ విష్ యూ గ్రేట్ స్ట్రెంగ్త్, బికాజ్ బాయ్ ఐ టెల్ యూ, మీరందరూ కరిగిపోబోతున్నారు. I dubbed for this film, I saw lot of things, and I'd like to heartfully congratulate Indraja garu, Prema garu, Makarand sir. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే యాజ్ టీజ్గా అంటే నేను ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు చూసాను, నాకు తెలియదు అప్పటికి కూడా, మనం పాట రిలీజ్ అయినప్పుడు కూడా మాట్లాడుకున్నాము. కొంచెం గూగుల్లో చూస్తున్నప్పుడు ఒక ఫోటో ఉంది, పటేల్ గారు అండ్ నిజాం ఒక ఎయిర్పోర్ట్ దగ్గర హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు ఆపరేషన్ పోలో టైంలో. ఐ థాట్ యు వర్ జస్ట్ దట్ గాయ్. వాట్ అ ట్రాన్స్ఫర్మేషన్, అమేజింగ్. అండ్ ఇంద్రజ గారు, ప్రేమ గారు, వేదిక గారు, సింహ గారు, there are some amazing characters. I worked with you in a lot of films. అందరూ చాలా మంచి కాస్టింగ్ జరిగింది, న్యాయం చేశారు పాత్రలకి. సినిమా ఈజ్ అ గ్రేట్ మీడియం. అందుకే ఈ విషయం చెప్తూనే నేను చాలాసార్లు ఏమంటారు వివాదాల పాలు కూడా అయ్యాను. బట్ ఈ వివాదం నాకు చాలా ఇష్టమైన వివాదం. ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, బికాజ్ యాటా గారు నోస్ ఇంత చిన్నది ఎందుకు ఇచ్చారు అని కూడా చెప్పాను. బట్ ఐ ప్రామిస్ దట్ నా ఎపిసోడ్ చూసిన తర్వాత అనసూయ ఇంకా ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటారు, అదే నా గెలుపు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ లిసనింగ్ టు మీ, అండ్ ఐ హోప్ March 1st ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ థియేటర్ ఈరోజు ఎలా అయితే నిండిందో ఇలా నిలబడి కూడా చూడాలని నేను కోరుకున్నాను. మీరందరూ మాట ఇవ్వాలి. విల్ యూ డూ దాట్? Thank you so much. See you on March 1st. థ్యాంక్ యూ అనసూయ, థ్యాంక్ యూ. అండ్ అందరూ చెప్తున్నట్టు మీరు కథ తీయడానికి డబ్బులు పెట్టారు, ఆయన కథ చెప్పారు, కానీ ఆ కథని గుర్తొచ్చిందా? ఓకే, సో సారీ. రమేష్ సార్, అంజీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అమేజింగ్ విజువల్స్. నేను ఇందాకే చెప్తున్నాను, హిందీలో రిలీజ్ అయినప్పుడు డబ్బింగ్ సినిమాలో అనిపించలేదు. ద క్వాలిటీ ఈజ్ అమేజింగ్. ఐ థింక్ అందరికీ చెప్పాలి, యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్. డబ్బులు ఉంటే సరిపోదు, ఎక్కడ పెట్టాలో తెలియాలి. థ్యాంక్ యూ. ఎవ్రీబడి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఫిల్మ్. థ్యాంక్స్ అ లాట్.